We thank you, Lord. Thank you, Jesus. Thank you for the cross, Lord. Thank you for the price you paid for us, Lord. Thank you for your sacrifice. మీకు వందనములు నాయనా, మీ సిలువ త్యాగమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. అబ్బా తండ్రి అని పిలిచే ఆ స్థితిలోనికి మీ సిలువ కార్యమును బట్టి నడిపించిన దేవా, మీకు స్తోత్రములు నాయనా, వందనములు. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసిన మరక్షకుడా మీకు వందనములు. జగదైక రక్షక మీకు స్తోత్రములు నాయనా, వందనములు, నమస్కారములు తండ్రి. కటకట పాప సంకటము బాపుట కింద ఇటులో చేతివి సోదరా, ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. పంచగాయములోని నిన్ను
సంతాపమరణ వ్యాసంబుచి సోదరా. ఈరోజు మెసేజ్ యొక్క టైటిల్ అంశం ఏమిటంటే క్రీస్తు రక్త శక్తి. క్రీస్తు యొక్క రక్తము ప్రపంచములో ఎవరికి లేని రక్తం. అది మొదటి మనిషి ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు మొదటి మనిషిని దేవుడు పవిత్రంగా చేశారు, ప్రత్యేకంగా కలుగ చేశారు. అది వేరు. అటు తరువాత ఆదాము హవ్వల ద్వారా వచ్చినటువంటి కయ్యూను మొదలుకొని ఈ రోజు వరకు ఈ లోకమందున్న ప్రతి మనిషి రక్తము పాప రక్తమే. ఆదాము పాపము చేయకమునుపు, పాపములో పడకమునుపు అది వేరు. కానీ ఆదామవ్వలు దేవుని మాటకు లోబడలేదు కనుక వారి రక్తము పాప రక్తం అయిపోయింది. మనం ఎవరమైనా కానీ ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళమే. కయ్యూనే కాదొస్తా, ఏబేలే కాదు, మనందరము కూడా ఆదాములో నుంచి వచ్చిన వారు. అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయనలో పురుషుని రక్తము లేదు, స్త్రీ రక్తము లేదు. ఇక్కడ నేను నిలబడ్డాను, నాలో రెండు రక్తాలు కలిసి నేను తయారయ్యాను. పిండముగా మార్చబడిన కాలములో మా అమ్మగారి గర్భములో నేనున్నప్పుడు మా నాన్నగారి రక్తముతో మా అమ్మగారి రక్తముతో నేను ఏర్పరచబడ్డాను. నీవు కూడా మనందరము కూడా అలాగే ఏర్పరచబడ్డాం, అలాగే సృష్టించబడ్డాం. కానీ యేసు ప్రభువారిలో యోసేపు రక్తము ఉన్నదా లేదా చెప్పండి? లేదు. ఎందుకంటే మరియా నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలాగూ జరుగును, నేను గర్భము ధరించడం ఏమిటి, కుమారుని కనడం ఏమిటి, ఆయన పేరు యేసు ఏమిటి, నేనెలా గర్భము ధరిస్తాను, పురుషుని ఎరుగని దాననే అని చెప్పింది మరియా. మరియ గర్భము ధరించడానికి పురుషుని రక్తము లేదు. రెండవదిగా చూస్తే మరియ రక్తము ఉందా లేదా చెప్పండి? యేసు ప్రభువారికి తల్లి రక్తం ఉందా లేదా? తల్లి రక్తం ఉన్నదా లేదా? గమనించే మాట ఏమిటంటే తల్లి రక్తం అనబడేటువంటిది ఉన్నదా అంటే అది కూడా లేదు. తల్లి రక్తము లేదు, యోసేపు రక్తము లేదు, అసలే లేదు, తల్లి రక్తము లేదు. గమనించే మాట ఏమి, గర్భములో ఉన్నారు కానీ ప్రత్యేకముగా లోపల ఏర్పాటు చేయబడిన వారు. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావు. గబ్రియేలు దేవదూత తెలియజేసిన మాట ఏమిటంటే ఇదిగో నీవు గర్భము ధరిస్తావు. పరిశుద్ధాత్మ వలన దేవుని శక్తితో నీవు గర్భము ధరిస్తావు. శక్తితో గర్భము ధరించిన మరియా గర్భములో నుండి యేసునాథుడి లోకానికి వచ్చారు. యేసునాథుడు ఆయన ఈ లోకములో వచ్చిన పని ఏమిటంటే రక్తము చిందించడానికి వచ్చారు. కారణం ఏమిటంటే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 22వ వచనములో రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ప్రియులారా గమనించాలి, యేసు యొక్క రక్తము, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము. గమనించే మాట ఏమిటంటే ఈ రక్తం ఎలాంటిదంటే అరుదైనది, ఎక్కడ దొరకదు, అరుదైనటువంటి. అందుకనే ఈ నామము వలననే మనం రక్షణ పొందవలెను. కానీ ఈ నామాన్ని బట్టే రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద ఉన్న నామములో ఏ నామమునో
ఏ నామమున మనము రక్షణ పొందలేము. అనగా యేసు యొక్క రక్తం ఏమిటంటే, యేసు రక్తము మనలను రక్షించేటువంటి రక్తము. ఆ రక్తమునకున్న శక్తి ఏమిటంటే మనల్ని రక్షిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చూచినప్పుడు, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ. వినాలి ప్రియులారా, ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆయన రక్తము వలన మనకి విమోచనము అనగా, విమోచనం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవటానికి ముందున్న వాళ్ళు, ఐక చదువు లేని వాడు కూడా గమనించడానికి, మన అపరాధములకు క్షమాపణ. మన అపరాధములకు అంటే గమనించే యేసు రక్తము శక్తి ఏమిటంటే మన అపరాధములన్నీ క్షమించి వేస్తుంది యేసు రక్తము. నీవు యేసు రక్తములో మునిగితే, యేసు రక్తములో మునిగితే, యేసు రక్త శక్తి వల్ల నీవు పాపివి పరిశుద్ధుడుగా మార్చబడతావు. ప్రభునందు ప్రియులారా, యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. తన్ను పవిత్రునిగా, గమనించాలి ప్రియులారా, ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా. యేసువారేమై ఉన్నారు? పవిత్రుడై ఉన్నారు. ఆయన రక్తం ఎలాంటిది చెప్పాలి గట్టిగా? యేసు రక్తము పవిత్రమైంది కనుక ఈ రోజున కోట్ల మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారి పాపాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ, యేసు రక్త శక్తి పాపుల పాపాలు పరిహారము చేసేస్తుంది. యేసు రక్తం నీ లోపల పాపం ఉన్నంత కాలము సమాధానము లేదు. నీవు డబ్బుందా? బంధువులు ఉన్నారా? ఆస్తులున్నాయా? ఐశ్వర్యాలున్నాయా? ఆలోచించుకో, తడిమి చూసుకో, గమనించుకో. నీకు శాంతి లేదు. కారణం ఏమిటంటే నీలో పాపం ఉంది. నువ్వు ఎప్పుడైతే సిలువ వేయబడిన యేసు వద్దకు, సిలువ చెంతకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకున్నావో, పాప క్షమాపణ కలుగగానే నువ్వు శాంతి పొందుతున్నావు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనములో యేసు రక్త శక్తి అక్కడ మనము చూస్తాము. 2:13వ వచనములో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై. ఇంతకు ముందు ఎఫెసీయులారా, మీరెవరంటే మునుపు మీరు దూరస్తులు, మీరు దూరంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? క్రీస్తు యేసు రక్తము వల్ల క్రీస్తు యేసు రక్త శక్తి మిమ్మల్ని సమీపస్తులుగా చేసింది. ఏం చేసింది? యేసు రక్త శక్తి, క్రీస్తు రక్త శక్తి మిమ్ములనే సమీపస్తులుగా మార్చింది. యేసు రక్తము. ఇప్పుడు మీరు దూరస్తులు కాదు, మీరు సమీపస్తులు. మీరు దూరస్తులు కాదు, ఇప్పుడు మీరు ఎవరంటే సమీపస్తులు. యూదుల్లోకి రాకూడదు. మీరు ఇంతకుముందు యూదుల్లో చేరకూడదు, యూదుల దగ్గరికి రాకూడదు. మీరు దూరస్తులుగా ఉన్నారు. మీరు యూదుల దగ్గర వరకు రావచ్చు. మీరు సమీపస్తులై ఉన్నారు, దేవునికి సమీపస్తులు. ఇంతకుముందు యూదులకును మీరు దూరస్తులే, ఇప్పుడు మీరు సమీపస్తులై ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, రోమా పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, అలాగైన ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఎంత మాత్రము కాదు.
యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనయ్యున్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. అంటే అందరూ ఏమై ఉన్నారు? అందరూ పాపులై ఉన్నారు. అందరూ పాపులై ఉండగా యేసు రక్తం ఏం చేసింది? యేసు రక్తం ఏం చేసిందంటే నీతిమంతులుగా రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడిన మాట, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఎలా తీర్చబడి? యేసు రక్తముని బట్టి మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ లోకములో ఎక్కడా కూడా వ్యక్తి నీతిమంతుడయ్యేది లేదు. నువ్వెన్ని చేయి, ఎన్ని ధర్మాలు చేయి, ఎన్ని పుణ్యాలు చేయి, నీతిమంతుడవు కాలేవు. ఎందుకంటే నీలో ఉండేటువంటిది పాపం. ఆ పాపం పోయేది ఒకే మార్గం. పాపాలు క్షమించడానికి యేసు ప్రభునకు మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే పాపము లేనిది ఆయన ఒక్కరు మాత్రమే. ఆయనలేమి లేదు, పాపము లేదు. యేసువారు ఏమన్నారు? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఈ మాట ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు ఎవరు పలకలేకపోయారు. ఈ మాట ఎవరు పలకలేదు. ఎందుకంటే అందరిలో పాపం ఉంది, అందరి రక్తములో పాపం ఉంది. యేసులో మాత్రమే పాపం లేదు. ఎవరు ఎలాగూ యేసు ప్రభువుకు చెబుతుంటే కొట్టినా, తిట్టినా, చర్చెస్ పగలగొట్టినా, చర్చిల్లోకి వెళ్ళి కట్లతో కొట్టినా, పేడ నీళ్లు ముఖాల మీద, బట్టల మీద చిమ్మిన, హింసించిన, బాధ పెట్టిన క్రీస్తు రక్త శక్తి కలిగింది కనుక ఆగనే ఆగదు, సాగుతుంది. ప్రియుల, రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో చూస్తే యేసు రక్తము యొక్క రక్త శక్తి ఎట్లాడిదంటే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఎలా తీర్చబడి? మనం ఏమైపోయాము? ఒకనాడు పాపులము, అనీతిమంతులము. యేసురాజు రక్తములో నన్ను ముంచి, నేను ఇంతకు ముందు నేను పాపినే, కానీ ఇప్పుడు నేను ఎవరిని? అనీతిమంతుణ్ణి. ఇంతకు ముందు నీతిమంతుణ్ణి. దేన్ని బట్టి? యేసు క్రీస్తు రక్త శక్తి నన్ను నీతిమంతులుగా మార్చింది. ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయం 11వ వచనములో యేసు రక్త శక్తి ఎంత గొప్పదో మనము చూస్తాము. ప్రకటన 12:11 వచనములో, వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. అపవాది సైతాను, శోధకుడు, ఆది సర్పము, ఘట సర్పము, సైతాను, భయంకరుడు, మాంత్రికుడు, భయంకరుడైనటువంటి అపవాది ఉన్నాడే. ఈ అపవాదినే ఓడించేటట్లుగా చేసేది ఏమిటంటే యేసు క్రీస్తు వారి రక్త శక్తి. అందుకే దురాత్మలకు యేసు రక్తం అంటే భయం. ఏ దయ్యమైనా కానీ, ఏ భూతమైనా, ఏ పిశాచైనా, ఎటువంటి మంత్రశక్తి అయినా కానీ, కారణం ఏమిటంటే యేసు రక్త శక్తి. అందుకనే ఎన్నో అంతరాలు కట్టాము, ఎందరో భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాం, ఎన్నెన్నో చేసాం, అయినా పోలేదు. యేసు దగ్గరికి వస్తే వెళ్ళిపోయింది. కారణం ఏమిటంటే యేసు రక్త శక్తి. యేసు రక్తమును బట్టి అపవాదిపై జయము కలుగుతుంది. చివరగా చాలా విషయాలున్నవి, కానీ యేసు రక్తమును బట్టి కలిగేటువంటి గొప్ప భాగ్యం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి
సేవించుటకు జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా వినాలి ప్రియులారు. యేసు రక్తమే, యేసు రక్త శక్తి గొప్పతనం ఏమిటంటే, క్రీస్తు రక్త శక్తి ఏం చేస్తుందంటే మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. క్రీస్తు రక్త శక్తి మనసాక్షి చాలా గొప్పది, దేవుడి పెట్టిన వజ్రం. ఓ రోజున దావీదును చంపడానికి సౌలు తరుముతున్నాడు. దావీదు అక్కడ సౌలు కనిపించాడు ఆ గుహ దగ్గర. దావీదు వెళ్ళి ఆ వస్త్రం కోసి, అంగీని ఆ చివర కోసి పట్టుకొచ్చి, రాజా, సౌలు రాజా, చూడవయ్యా, మీ వస్త్రం కోసాను నేను, మీకు హాని చేసేవాడైతే మిమ్మల్ని చంపకుండా ఉంటానా? నన్ను ఎందుకు చూచి అసూయ బాధపడుతున్నావు? రాజా, సౌలు రాజా, నేను ఏ పాట ఉండి నిన్నేమి చేయనయ్యా, నీవు నాకు దొరికినా. దావీదులో ఉండే మనస్సాక్షి ఏమంది? ఏం చేయకు సౌల్ని, ఏం చేయకు, సౌల్ని ఏమి చేయకు, సౌల్ని ఏమి చేయకని చెప్పింది మనస్సాక్షి. మనస్సాక్షి చెప్పినప్పుడు దావీదు విన్నాడా, మానేశాడా? విన్నాడా? చెప్పాలి గట్టిగా బాబు, చెప్పాలి. దావీదుకి మనస్సాక్షి చెప్పినప్పుడు విన్నాడా, మానేశాడా? మనస్సాక్షి చెప్పగానే ఇదిగో కనిపించాడు. సైనికులు అన్నారు, దావీదు దొరికాడు, సౌలు దొరికాడు, నువ్వు చంపుతావు, మమ్మల్ని చంపమంటావా? దొరికాడు అంటే మనస్సాక్షి అంటుంది, ఏయ్ వద్దు దావీదు, ఆడు చంపొద్దు, నువ్వు చంపొద్దు, వద్దు ఏమనకండి, సౌల్ని దగ్గరికి వెళ్ళి వస్త్రం కోసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, దావీదులో మనస్సాక్షి బాగా పనిచేస్తుందా, పని చేయట్లేదా? ఒక స్త్రీ తన బిల్డింగ్ పైన ఉన్నాడు, స్నానం చేస్తుంది. స్నానం చేసే స్త్రీని చూచాడు దావీదు. ఆమెను చూడగానే ఆకర్షితుడయ్యాడు. తన సేవకులను అడుగుతాడు, ఎవరు ఆమె ఎవరు? ఆమె పేరు బత్షెబ, పలానాయన భార్య, ఉరియా భార్య. ఏమంటున్నాడు లోపల మనస్సాక్షి? దావీదు, ఆమె ఎవరైతే నీకెందుకు? ఆమెను చూడటం తప్పు, కళ్ళు తిప్పుకోపోయావా? ఆమెను ఎందుకు చూస్తున్నావు? తిప్పుకో. దావీదు, ఆమెను ఎంక్వైరీ చేస్తావు, ఆమె గురించి ఎందుకయ్యా దావీదు అంటుంది మనస్సాక్షి. నువ్వాగు అని మనస్సాక్షిని ఆగమని ఎంక్వైరీ చేశాడు. ఫలానా ఆయన భార్య, ఓహో ఆమె నా దగ్గర ఉండాలంటే ఆమె భర్తను చంపేయాలి అని యుద్ధంలో పెట్టి, యుద్ధానికి వెళ్ళమని, యుద్ధంలో చచ్చిపోయాడు. ఈమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. మీరు బైబిల్లో దావీదు సంకీర్తనలు చదవండి, ఎంత ఏడుస్తాడో దావీదు, ఎంత బాధపడతాడో, ఎంత కన్నీళ్ళు. అయ్యో ఎందుచేతనంటే నా మనస్సాక్షి చెబితే నేను వినలేదే, అప్పుడు పని చేసింది, ఇప్పుడు పని చేయలేదు. అప్పుడు చెప్పింది విన్నాడు, ఇప్పుడు వినలేదు. ఈ రేఖై మధ్యాహ్న కాలంలో లైవ్ ద్వారా వాక్యం వినేవాళ్ళు, చర్చిలో షామ్యానాలో వినేవాళ్ళారా, నీ మనస్సాక్షి కూడా దావీదులేగా పాడైపోయిందేమో. భస్మ బుధవారం రోజున నీ మనస్సాక్షి ఎట్లా ఉంది? ఈస్టర్ రోజు వచ్చేటప్పటికి నీ మనస్సాక్షి ఎలా ఉంది? శిలువ ధ్యానాల ద్వారా నీ మనస్సాక్షి కడిగేయబడాలి, శుభ్రం చేయబడాలి, శుద్ధి చేయబడాలి. కొంతమంది 40 రోజులు చేసేస్తారు, 40 రోజులు ఓ రోజు భోజనం మానేస్తారు. బాగా చేస్తున్నావు, ఓ రోజు భోజనం తినరు, ఓ పూట తినరు. కొంతమంది 40 రోజులు చికెను, మటను, చేపలు, రొయ్యలు ముట్టుకోరు, ఆ గరిటె కూడా పెట్టుకోరు.
40 రోజుల క్రితం ఎలా ఉన్నారో 40 రోజుల తరువాత అదే మాటలు, అదే అబద్ధాలు, అదే మోసం. నోరిప్పితే అబద్ధం. ఈ నోటితో ప్రార్థించే నోటితో అబద్ధాలు, ప్రార్థించే నోటితో, సంస్కారము తీసుకునే నోటితో, ప్రభు భోజనాన్ని తీసుకునే నోటితో, ప్రార్థించే నోటితో చెడ్డ మాటలు పలుకుతారు. చెడ్డ మాటలు, నోరిప్పితే చెడ్డ మాటలు, కోపం వస్తే చెడ్డ మాటలు. ఏమైంది నీ మనసాక్షి? నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, ఏమైంది? సిలువ ధ్యానాల వల్ల ఏం ప్రయోజనం? ఏమి లాభం? మారినప్పుడు ఏమి లాభం? 40 రోజుల ముందు ఎలా బసమ బుధవారం రోజున ఎలాగున్నావో నువ్వు ఈశ్వరికి గుడ్ ఫ్రైడేకి ఎలా ఉన్నావు? అందుకే బైబిల్ చెబుతుంది, మిమ్ములను బట్టి నా నామము అన్య జనుల మధ్య దూషించబడదు. వాళ్ళు ఏమంటున్నారు? మీరు చర్చికి వెళ్తున్నారు, ఏంటి అబద్ధాలు? చర్చికి వెళ్తున్నారు, ఏంటి పరిస్థితి? చర్చికి వెళ్ళి మీకేంటి? ఏంటి ఏమైంది? నేను మాట చెప్తున్నా. బేల్దారులు ఉన్నారు కదా, బేల్దారులో ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, నమ్ముకోని వాళ్ళు ఉంటారు. నేను గమనించింది ఏం తెలుసా? మన పనుల్లో ప్రభు నమ్ముకోని వాడు ఉన్నారు చూడండి. నమ్ముకోని వాడు 1 గంట పని చేయాలనుకో, అయ్యా చేస్తామయ్యా, పని చేయి బాబు, ఈ పని చూడు, నీకు డబ్బులు ఇస్తా. ఆ డబ్బులు వద్దులయ్యా, రోజు ఇస్తున్నారు కదా, చేసి వెళ్ళిపోతానయ్యా అంటాడు. ప్రభు నమ్ముకున్న వ్యక్తి. నమ్ముకున్న వ్యక్తికి బాబు చేసేవయ్యా అంటే పక్కకి వెళ్ళి నాకు టైం లేదని చెప్పి అయ్యగారికి, నాకు టైం లేదు, నేను వెళ్ళిపోవాలి. యేసు ప్రభు అంటే ఆయనకి భయం ఉంది, నీకు లేదు. నేను చూచానండి ప్రభు నమ్మినటువంటి వాళ్ళు. నువ్వు నమ్మావు ఏంటి? ఇంకా ఆ వ్యక్తికి ఉన్న భయం నీకు లేదే. నేను చాలామందిని చూచాను, ఎట్లా చాలామందిని చూచా. వాళ్ళకు ఉన్నటువంటిది నీకెందుకు లేదు? వాళ్ళకి లేక నీవెందుకు లేవు? అంటే నీ మనస్సాక్షి ఏమైపోయింది? దావీదులేగా ఆ స్త్రీని చూడగానే మనస్సాక్షి చెప్పినా వినకుండా ఆ పాపములో పడి ఎంత ఏడ్చాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నా కొడుకు చచ్చిపోయాడు. దేవుడు మొత్తారు ఆ బిడ్డని. దావీదు 51వ సంకీర్తనలో బాగా ఏడుస్తాడు, భయంకరంగా ఏడుస్తాడు. దేవానాయందు ఉందా? దేవానాయందు పుస్తకములో ఉంది, మన పుస్తకములో చూడండి. శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయకయ్యా. దావీదు అన్నాడు, తండ్రి నేను వచ్చాను, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేస్తారేమో. ఎందుకంటే మనస్సాక్షి చెప్పింది, నేను వినలేదు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదుకే సౌలు దొరికినప్పుడు తన మనస్సాక్షి వద్దని చెప్పింది, విన్నాడు. అక్కడ కనబడే స్త్రీ, స్నానం చేసే స్త్రీ కనబడినప్పుడే చూడొద్దు అని చెప్పింది. అక్కడ విన్నాడు కానీ ఇక్కడ వినలేదు. ఈవేళ నీకు మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది, జాగ్రత్త. సిలువ నుంచి వెళ్ళిపోయావు, దూరమయ్యావు, క్రీస్తు రక్తము నుంచి దూరమయ్యావు, మనస్సాక్షి పాడయింది, నీ మనస్సాక్షి గట్టిపడిపోయింది. ఇంకా నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు, ఇంకా నీ కళ్ళు మూసుకుపోయాయి. చాలామంది అంటారు కదా, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కొన్నిసార్లు
ఒక అమ్మాయి 3 పిల్లలున్న వాడిని ప్రేమించిందట. అమ్మాయిని తీసుకొచ్చారు ఇక్కడికి. 3 పిల్లలున్న వాడిని. నేను అన్నానమ్మా, నీ మనస్సాక్షి పాడైందా? ఆలోచించు పాప. 3 ఉన్న వాళ్ళని, నీకు వయసు 20 ఏళ్ళు, తన వయసు 40 ఏండ్లు, 40 ఏళ్ళ వాడిని 20 ఏళ్ళ అమ్మాయి ప్రేమించటం ఏంటమ్మిది? ఏంటమ్మి? దీని ప్రేమ అంటారా? దీని ప్రేమ అంటారా? నీ మనస్సాక్షి పాడైపోయింది కదా, నీవేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. ఇవాళ సంఘములో కొంతమంది ఏం చేస్తారో తెలీదు. మనస్సాక్షి పాడైపోయినోళ్ళతో చాలా ప్రమాదకరం. కనుక కొన్ని సంఘాల్లో మనస్సాక్షి పాడైనోళ్ళే పాస్టర్ గారి మీదే తిరగబాటు చేస్తారు. నిన్న ఒక ఆమె సాక్ష్యం పెళ్ళి 5 సంవత్సరాలట, చాలా విశ్వాసంగా ఉండేదట, నిర్లక్ష్యంగా ఉండేదట. అంటే ఇప్పుడు ఆమె కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టిన సాక్ష్యం కంటే ఇక్కడికి రాగా గొప్ప విశ్వాసములోకి వచ్చాననే సాక్ష్యం, అది నాకు చాలా గొప్పగా అనిపించింది. సంతానం కంటే గొప్పది ఏమిటంటే యేసు రక్త శక్తి ఆమెలో పనిచేసింది. యేసు రక్తం ఆమెలో పనిచేయటం జరిగింది. యేసు క్రీస్తు రక్త శక్తి మీకు అనుగ్రహించబడి శక్తిని చూచి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా దయచేయుగాక. ఎక్కడ వారక్కడే మోకరించండి. సంతసముతో సిల్వ కొట్టగా సూర్యుడంద కారమాయను, ఎంత గొప్ప బొబ్బ పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను, ఎంత గొప్ప పుట్టేను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప పుట్టెను యేసు నాకు కల్వారి పెట్టెను, ఎంత గొప్ప పుట్టెను యేసు నాకు కల్వారి పెట్టెను. సంతసముతో సిల్వ కొట్టగా సూర్యుడంద కారమాయెను, ఎంత గొప్ప పుట్టెను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. ఎంత గొప్ప పుట్టెను, దానితో రక్షణ అంతయును సమాప్తమాయేను. చేతులు పైకెత్తి కలిబిలి కలిగేనో కమ్ముడు, చిన్యారు బాటలు కట్టడములు కట్టునప్పుడు,
దేవా మీకు స్తోత్రములు. మీ సిలువ ధరికి మేము వచ్చినాము, సిలువ చెంతకు మేము వచ్చినాము, కల్వరి గిరికి మేము చేరినాము. యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడూ ధ్యానము చేయు మా సతో సోదరా. ఈ సిలువ చెంతకు రెండు బూడిదలు, రెండు సిలువలు, రెండు కన్నీళ్లు. ప్రభువు మన కొరకై అందరూ పాడుదాం. సిలువ మీద చావునుండెడు సమయమందున ఆవనుండగు ప్రభువు మన కొరకై ఆ సిలువ మీద చావును. రెండు చేతులు పైకెత్తి సంవత్సరముల క్రితము ఈ భూమిపై జరిగించబడిన ఒక గొప్ప కార్యము, ఈ భూమికి నడిబొడ్డున గొల్గొతా కొండపై రెండు సిలువల మధ్య, మూడు మేకుల మధ్య, ఆకాశమునకు క్రింద భూమికి పైన నిలువ కర్రకు అడ్డు కర్రకు నిలువెల గాయముల చేత ఒళ్ళంత రక్తముతో, తలలో ముళ్ళ కిరీటముతో సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. ఆయన రక్తమును జ్ఞాపకము చేసుకుందాము. అంతకంటే ముందు గెత్సేమనబడే
ఆ వనములో, ఆ తోటలో యేసుక్రీస్తు ప్రభువారు దుఃఖపడుటకు, ప్రార్థించుటకు, దుఃఖాక్రాంతుడగుటకు మొదలుపెట్టునని వ్రాయబడినట్లుగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనములో గెత్సేమనబడి తోటలోనికి ఇంకా ప్రభు పట్టబడతారు, సిలువ కార్యమునకు ప్రభు అప్పగించబడతారనబడే సమయమునకు ముందు గెత్సేమనబడి తోటలో ప్రభు మోకరించి ఆయన వేదన పడుతున్నటువంటి కార్యము, చెమటకు బదులుగా రక్తమే ఆయన శరీరములో నుండి కార్చబడినటువంటి కార్యము. ఎక్కడైతే ప్రభు మోకరించారో ఆ మోకరించిన చోటు ఒక గుంట, రక్తపు మడుగు ప్రభు శరీరములో నుండి వచ్చినటువంటి చెమటకు బదులుగా ఆయన పొందినటువంటి అశ్రమలో కార్చబడినటువంటి రక్తము యొక్క కార్యము. అట్టి ప్రభుని తలంచుకుందాము. సిలువకు అప్పగించబడినటువంటి ముద్దు పెట్టుకొని ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకొని ప్రభుని అప్పగించినటువంటి కార్యము. చెలికాడా, నీవు చేయవలసినది త్వరగా చేయమని ప్రభు చెప్పారే, అది తెలియకపోవడము కాదు. ఆ రీతిలో ఉన్న యూదాని దేవుడే క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అట్టి ప్రభు వైపు చూద్దాము. గొల్గొతా కొండపై 2 సిలువల మధ్య, 2 నేరస్తుల మధ్య ఒక నేరస్తుని వలె నీ కొరకు, నా కొరకు, అమ్మా అయ్యా, లోకములో ఉన్న సర్వ మానవాళిలో ఉన్న ఆ పాపమును పరిహారము చేసే ఆయన రక్తాన్ని మనకివ్వడానికై పరలోకమందున దేవునితో సంధి చేసే ఆయన రక్తాన్ని మన కొరకై ధారబోయుట కొరకై సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. కల్వరి గిరి చేరు మనసా సిలువ సరస అన్నారు కదా భక్తుడు. ప్రభు యొక్క సిలువ కార్య వైపు చూద్దాము. 2000 సంవత్సరాల క్రితము జరిగించబడినటువంటి సిలువ కార్యము, సిలువ యందే ముక్తి ఫలము చూచి తినన్నట్లుగా సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడినట్లు, అట్టి శక్తిని పొందునట్లు ప్రభు యొక్క సిలువ కార్యమును ఆయన వైపు చూద్దాము. ఆయన విలువైన రక్తాన్ని జ్ఞాపకము చేసుకుందాము. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అనగా క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమాయునని వ్రాయబడినట్లుగా సమస్తమును ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ క్రీస్తు ద్వారా, ఆయన ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమాయనని వ్రాయబడినట్లు ఎంతటి బలమైనటువంటి
ప్రభు యొక్క సిలువ కార్యము, ఇంతటి కార్యమును జ్ఞాపకము చేసుకొనకపోతే ఎలాగూ? ఇంతటి కార్యము సమస్తమును ఆయన ద్వారా అని వ్రాయబడినట్లు, సమస్తమును ఆయన ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమైనటువంటి కార్యములు ఎంతగా సిలువనబడే ఆ యొక్క గానుకలో ప్రభు నలిగిపోయారు. సిలువనబడి బలిపీఠముపై ఆయన ఎలాగో వధించబడ్డారు. ఒక గొర్రెను బలి ఇచ్చినప్పుడు దాని కాళ్ళు చేతులు కట్టివేసి ఆ బలిపీఠం మీద పెట్టినట్లుగా మనము తలంచుకుంటే లోక పాపమును మోసుకుని పోవు ఇదిగో గొర్రె పిల్లని యోహాను సువార్త 1వ అధ్యాయములో పిలువబడినట్లుగా లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల లోకములో ఉన్న సర్వమానవాళిని, వారిపై ఉన్న పాప భారమును, వ్యాధి భారమును, శిక్ష భారమును ఆయనపై వేసుకుని మోసినటువంటి దేవుని గొర్రె పిల్ల. అట్టి గొర్రె పిల్లయున్న యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. అట్టి గొర్రె పిల్లైన క్రీస్తు రక్తము 39 కొరడా దెబ్బల చేత చీల్చబడినటువంటి క్రీస్తు యొక్క దేహము నాగడితో పొలమును దున్నినట్లుగా, విత్తనములు వేసే ముందు నాగడితో పొలమును ఎలాగో దున్నుతారో యేసుక్రీస్తు వారి యొక్క శరీరమే, యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శరీరమే నాగటితో దున్నబడినట్లుగా ఆయన శరీరం అంతా చీల్చబడినటువంటి కార్యము 39 కొరడా దెబ్బల వలన ఆయన దేహమంతా కూడా చింద్రవదమైపోయింది. ఆయన శరీరము చింద్రవదమైపోయింది. ఒక్కొక్క కొరడాకు 5 గాలపు ముళ్ళులు ఉన్నాయని చరిత్ర. ఆ కొరడాతో ప్రభు యొక్క శరీరం మీద కొట్టగా ఆ ముళ్ళు ప్రభు యొక్క దేహములు గుర్చుకోగా ఆ కొరడాన్ని వెనక్కి లాగినప్పుడు ఆ మాంసమే ఊడిపడిందని, ఆయన ఎముకలు కనబడ్డాయని, యేసుక్రీస్తు వారి ఎముకలు కనబడ్డాయని, అంతగా చీల్చబడినటువంటి ఆయన శరీరము, విరిగొట్టబడినటువంటి శరీరము ఆ పరిశుద్ధ స్థలమునకును, అతి పరిశుద్ధ స్థలమునకును అడ్డముగా ఉన్న ఆ తెర నడుమునికి చిరిగిపోయిందో క్రీస్తు అనబడే శరీరము చిరిగిపోయింది. ఆయన శరీరము చీల్చబడింది, విరుగొట్టబడింది, కాలువలుగా రక్తము కార్చబడినటువంటి కార్యము. ఆయన శిరస్సులో ముళ్ళ కిరీటము వలన శిరోరక్త ధారనన్నారు. ఆయన శిరస్సులో నుండి తలస్నానము చేస్తే తల ఎలా తడిచిపోతుందో ముళ్ళ కిరీటమును బట్టి ఆయన శిరస్సే ఆ రక్తమును బట్టి ముద్దైపోయింది శిరస్సు. మంచు చేత నా తల తడిసి ఉన్నదని పరమగీతములు వ్రాయబడినట్లు ప్రభు యొక్క శిరస్సే రక్తముతో తడిచిపోయినటువంటి కార్యము మన తలంపుల ద్వారా చేసినటువంటి పాపమును బట్టి, మానవుడు తన తలంపుల ద్వారా చేసిన పాపమును బట్టి క్రీస్తు శిరస్సులో ముళ్ళ కిరీటము, ఆ రక్తము, చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన చేతుల్లో 2 మేకులు పాదములతో పాపము కొరకు పరిగెట్టిన ఈ పాదములలో
మన పాదములో పాపము కొరకు పరిగెట్టుతున్నవి. యేసుక్రీస్తు వారి పాదములలో మేకు మన ప్రక్కతో చేసిన పాపమును బట్టి ఆయన ప్రక్కలో పళ్ళిపు పోటు. ఆదాము ప్రక్కలో నుండి తీయబడినటువంటి ఎముక హవ్వగా ఎలాగూ చేయబడిందో, కడపటి ఆదామై ఉన్నటువంటి క్రీస్తుల్లో నుండి ఆయన ప్రక్కల్లో నుండి తీయబడినటువంటి సంఘము కార్యము నారీమణి అనబడే కార్యాన్ని పరమగీత 1వ అధ్యాయములో మనము చూస్తున్నాము కదా. ఇది నా ఎముకలకి ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిను గనుక నారి అనబడునని ఆదిమానుడైన ఆదాము అన్నట్లుగా కడపటి ఆదామయ్యున క్రీస్తులో నుండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమని వ్రాయబడినట్లుగా ఆయన ప్రక్కల్లో నుండి వచ్చినటువంటి రక్తము, ఆయన శరీరం అంత గాయములే. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనములో అతడు నలుగగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయునని వ్రాయబడినట్లు దేవుడు ఇష్టపడినటువంటి కార్యము కాలువలుగా రక్తం బెల్ల కారుచుండెను, పాలకుండం యేసు చాలి పారుచుండెనని భక్తుడు వ్రాసారు కదా. ఇమ్మానుయేలు రక్తము ఈ పైన యూటగున్, ఓ పాపియందు మున్గుము, పాపము పోవును. శుద్ధి చేయబడినటువంటి కార్యములో అందుకే అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది అని 13వ దావీదు సంకీర్తనలో వ్రాయబడినట్లుగా అట్టి అనుభవమును కలిగి ఉండునట్లు ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకము చేసుకుందాము. యేసు యొక్క రక్తమే అమూల్యమైన రక్తమని, ప్రభు కార్చినటువంటి రక్తము అమూల్యమైన రక్తము, మూల్యము చెల్లించలేనటువంటి రక్తమని పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో అమూల్యమైన రక్తము చేత అనగా దోషము నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత, అట్టి మూల్యము చెల్లించలేని క్రీస్తు యొక్క అమూల్యమైన ఆ రక్తమును జ్ఞాపకము చేసుకుందాము. ప్రభు రక్తమును జ్ఞాపకం చేసుకుందాము. అలాగే గొర్రె పిల్ల రక్తమని ప్రకటన గ్రంథములో వ్రాయబడినట్లు ఇట్టి రక్తమును వృధా చేయకుండా, రక్తము వృధా కాకుండానట్లుగా, ప్రభు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లుగా ఆయనను ప్రకటించేవారముగా, ఆయనను స్తుతించేవారముగా, ఆయన కొరకు జీవించేవారముగా, ఆయనను మహిమపరిచే స్థితిని కలిగి ఉండునట్లు, ఆయనను కనపరిచే స్థితిని, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని స్నానికుడైన యోహాను గారు పలికినట్లుగా ఇంతటి బలమైనటువంటి గొప్ప రక్షకుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యమును జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఆయన శ్రమను జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఆయన కొరకే నేనేమి చేయగలుగుచున్నాను, నేనేమి ఉపయోగపడగలుగుచున్నాననబడే ఆ రీతిని, అట్టి కన్నీటిను కలిగి దేవుని మహిమపరచునట్లు ఆయన వైపు చూద్దాము. మీ 2 చేతులు జోడించండి, ప్రభు వైపు చూద్దాము. దీనుండై దారుణ్య పాపరంభు మోసెను సోదరా, దీనుండై దారుణ్య
అనగా బలవంతుడై, ధీరుండై అనగా శక్తివంతుడై, ధీరుండై, బలవంతుడై. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని వ్రాయబడినట్లుగా బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు పాపము నుండి, పాప ఫలితముల నుండి రక్షించగలిగినటువంటి బలవంతుడైనటువంటి దేవుడు. ఆ శిలువ కార్యములో ప్రభు ఎలా కనబడుతున్నారు? ధీరుండై, బలవంతుడై శిలువ కార్యమును కొనసాగించినటువంటి ప్రభు ధీరుండుగా ధీరుండై శక్తివంతుడుగా, బలవంతుడుగా కనబడుతున్నారు, ధీరుడుగా కనబడుతున్నారు. రెండు విధానములు, రెండు రూపములు ప్రభుకి శిలువ కార్యములు మనము చూస్తున్నాము. ఒకటి ధీరుడు, రెండవది ధీరుడు. ధీరుండై, దీనుండై దారుణ్య పాప పారంభు మోసెను సోదరా. ధీరుండై, దీనుండై దారుణ్య పాప పారంభు మోసెను సోదరా. తన్ను చేరిన వారిని ఆరాధోలా నది ఎవరు బల్కిరి సోదరా. తన్ను చేరిన వారిని ఆరాధోలా నది ఎవరు బల్కిరి. తన్ను చేరిన వారిని, తన్ను చేరిన వారిని పారదోలనని ఎవరు పలికిరి సోదరా. నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును బయటకు త్రోసివేయనని వాగ్దానము చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తునని పలికినటువంటి ధీరుడు, త్రోసివేయడని సెలవిచ్చి వాగ్దానం ఇచ్చినటువంటి ధీరుడు. దేవా మీకే స్తుతులు. యేసుక్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మాసాతోను సోదరా. యేసుక్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము సోదరా. మైనా దోషంభు నేడా పాపు ఈ సంతాప మరణ యాసంభూచే సోదరా. మైనా దోషంభు నేడా పాపు ఈ సంతాప మరణ యాసంభూచే సోదరా. మైనా దోషంభు నేడా పాపు ఈ సంతాప మరణ యాసంభూచే. దేవా మీకే స్తుతులు. అపవాది క్రియలైపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడినట్లు 2000 సంవత్సరముల క్రితము జరిగించబడిన ఈ శిలువ కార్యముల్లో అపవాది యొక్క సమస్తమైన క్రియలు నిర్మూలపరచినటువంటి బలమైనటువంటి
ఘనమైనటువంటి దేవ, రక్షణ భాగ్యమును మానవాళికి రక్షణ భాగ్యమును అనుగ్రహించిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యమును బట్టి దేవా తండ్రి మీకే స్తుతులు, స్తోత్రములు, 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 మీకు నమస్కారములు దేవా, మీకే స్తుతులు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. నా కొరకు సమస్తమును భరించినటువంటి దేవా, వహించినటువంటి దేవా, మీకే స్తుతులు. అందుకే నీవు మాత్రమే స్తోత్ర పాత్రుడు అన్నట్లుగా ఘనమైన తండ్రి మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. గొప్ప దేవ, ఘనమైన దేవ, శక్తివంతుడవై ఉన్న దేవా, మీకే స్తుతులు. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడము.
కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలగుండం యేసు జాలి బారుచుండెను, 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 పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి, పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి, శాపవాక్యములను పలికి శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి, శ్రమలు పెట్టిరి. మహోన్నతుడువయున్న మహాపరిశుద్ధుడువయున్న పరలోకపు ఘనమైన గొప్ప దేవ, మీకు అనేకమైన స్తోత్రములు నాయన. గొప్ప కార్యములను గొప్ప విజయములను మీరు దయచేయుచున్నా పరలోకపు దేవా, మీకు స్తోత్రములు నాయన. దివ్యమైన ఈ కార్యక్రమములోనికి నడిపించారు ఈ బిడ్డలను, మీ కుమారులు, మీ కుమార్తెలను ఆసక్తితో ఈ కార్యక్రమమునకు వచ్చునట్లు కృప చూపిన దేవా, మీకే స్తుతులు. నైవు ద్వారా ఏకీభవించిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు వందనాలు. ఎంతో బలమైనటువంటి మీ కార్యమును, మీ శక్తి కలిగిన కార్యమును, ప్రభు యొక్క శిలువ కార్యమును గ్రహించి స్తుతించి ఆ గొప్ప జ్ఞానమును సంపాదించుకునే స్థితి నేను 40 దినాలు వాక్యము ద్వారా, ధ్యానము ద్వారా ప్రతి వారికి దయచేయండి. సన్నిధి ద్వారా బలమైన కార్యమును జరిగించండి అయ్యా. ప్రతి ఒక్కొక్కరి హృదయ పలక మీద మీరు ఆశీర్వాదముగా ఉందుము కాకని వ్రాయబడినట్లు ఆ కార్యములను జరిగించండి నాయన. ఎన్ని మీరు సిద్ధపరచుంచారు ఆత్మీయ జీవితమునకు, శరీర జీవితమునకు అన్నయో పొందునట్లు మీ కృప చూపి నడిపించండి నాయన. మీ వాక్యం ప్రతి ఒక్కొక్కరు భద్రపరచండి, మహిమకు సిద్ధపరచమని సిలువ యొక్క ప్రభుకు సిలువ కార్యమును బట్టి ధ్యానమును, సిలువ ధ్యానమును దయచేసిన తండ్రి, మీకే స్తుతులు. శక్తిని బట్టి వందనాలు, మీ ఆత్మ కార్యమును బట్టి, స్తుతి కార్యమును బట్టి తండ్రి వందనాలు. ఎలాగూ చేయవలు సిలువ ధ్యానాలు మీ ఆత్మ ద్వారా నేర్పించిన కార్యమును బట్టి మీకు స్తోత్రాలు. మహిమ పొందుమని, కీర్తించబడమని త్వరగా వచ్చుచున్నా యేసు వారి యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్న పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును కాక, ఈ రాజ్యం వచ్చును కాక, చిత్త పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము. మన అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధలు తేక కీడుని తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరయ్యున్నారు తండ్రి. రక్తమునకు జయం, రక్తమునకు జయము. అపవాది క్రియలకు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకంత కాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని యొక్క ప్రేమ, సహాయకుడిని పరిశుద్ధాత్ముని సహాయము, సహవాసం కార్యక్రమంలో ఉన్న మీకెల్లరకు 40 దినముల శిలువ ధ్యాన కార్యక్రమాలన్నిటికీ తోడుగా ఉండి బలపరిచి క్రీస్తు రూపులోనికి తెచ్చి
శిలువ శక్తి ద్వారా క్రీస్తు రూపులోనికి తెచ్చి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తు రూపులోనికి తెచ్చి మేఘమెక్కించును గాక. నిత్యము దేవుడు మహిమ నొందును గాక. ఏడు మాటలు పలికినావా ప్రభువా, ఏడు ముఖ్యాక్షములు ఎరుక పరచితివా. ఏడు మాటలు పలికినావా. మరణాథ